నమస్తే. సినిమా తీయడం అంటే మాటలు కాదు. మరి ఆ సినిమా తీసి అది సక్సెస్ అయితే అందులో ఉండే ఆనందం మనం చెప్పలేము. ప్రత్యేకించి కొన్ని సినిమాలు మనం మర్చిపోలేము. ముఖ్యంగా సుమన్ గారి కెరీర్లో కూడా అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానంగా ఉగ్రనేత్రుడు అనే సినిమా. ఇది నిర్మాత కాటకడ ప్రసాద్ గారు శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర అనే బ్యానర్ మీద తీసిన సినిమా. ఈ సినిమా తీసి ఇప్పటికి దాదాపు 35 సంవత్సరాలు అయింది. అంటే డిసెంబర్ 23, 1988లో ఈ సినిమా రిలీజ్ అయింది. మరి దాని ప్రకారం చూసుకుంటే దాదాపు 35 సంవత్సరాలు అయింది. అందుకనే ఈ సినిమా గురించి మనం వాళ్ళు ప్రస్తావించుకుందాం. ఈ సినిమా నిర్మాత కాటకడ ప్రసాద్ గారు, అంటే సమర్పకుడిగా ఆయన పేరు పడుతుంది. టిఆర్ తులసి అనే నిర్మాతగా ఈ సినిమా రూపొందింది. ఇందులో సుమన్ గారి పక్కన ఖుష్బూ, రజని హీరోయిన్లు. అంటే అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్ మీద మన కాటకడ ప్రసాద్ గారు ఈ సినిమా తీసిన తర్వాత, అంటే సుమన్ గారికి దాదాపు ఆస్థాన హీరో అని చెప్పాలి ఈ బ్యానర్కి. ఎందుకంటే ఆయన కాటకడ ప్రసాద్ గారితో ఆ అనుబంధం ఏర్పడిపోయి దాదాపు అన్నదమ్ముల అనుబంధం లాగా కాటకడ ప్రసాద్ గారికి సుమన్ గారికి అన్నదమ్ముల అనుబంధం లాగా ఏర్పడిపోయి చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. మొదటి సినిమా ఈ బ్యానర్లో బందిపోటు సినిమా, ఆ తర్వాత ఉగ్రనేత్రుడు సినిమా, ఆ తర్వాత పల్నాటి రుద్రయ్య, ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు. అయితే విశేషం ఏంటంటే ఇదే సినిమా టైంలోనే సుమన్ గారు కేసులు ఇరుక్కోవటం, కొంత షూటింగ్కి ఇబ్బందులు కావటం, ఇలాంటి పరిణామాలు కొంచెం జరిగినాయి. అలాంటప్పుడు సినిమా కష్టాలు అంటాం కదా, సినిమా తీయడం కూడా ఒక కష్టమే. ఆ సినిమా తీసిన తర్వాత రిలీజ్ చేయడం ఇంకో కష్టం. రిలీజ్ అయిన తర్వాత ఆడితే ఆనందం, ఆడకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి కొన్ని సవాళ్ళని ఎదుర్కొన్న సినిమాగా మన ఉగ్రనేత్రుడు సినిమా అని చెప్పాలి. ఈ సినిమా గురించి నేను చెప్పడం కన్నా ఆ నిర్మాత సమర్పకుడు ఈ సినిమాకి కాటకడ ప్రసాద్ గారు చెప్తే బాగుంటుంది. ఒకసారి ఆయన ఏమంటున్నారో విందాం. అందరికీ నమస్కారం. నా సంస్థ శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర సంస్థ ద్వారా నిర్మించిన ద్వితీయ చిత్రం ఉగ్రనేత్రుడు. టిఆర్ తులసి నిర్మాతగా, బిఎల్వి ప్రసాద్ దర్శకుడుగా ఆ చిత్రంలో సుమన్ తల్వార్ హీరో. నా సంస్థలో రెండవ సినిమాగా ఆయన నటించడం, నా సంస్థకి పర్మనెంట్ హీరోగా అవటం, నాకు ప్రత్యేకించి తమ్ముడుగా ఉండటం, నాకు ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడి సొంత తమ్ముడు కంటే ఎక్కువగా ఉన్న సుమన్ తల్వార్ హీరోగా, ఖుష్బూ, శశికళ అంటే మనకి తెలుగులో రజని అనేవాళ్ళు, వాళ్ళిద్దరూ హీరోయిన్లుగా, సత్యనారాయణ గారు, కేఆర్ విజయ్ గారు, కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు, బాబుమోహన్ గారు, అందరూ ఎంతోమంది ప్రముఖ తారాగణంతో నిర్మించిన చిత్రం ఉగ్రనేత్రుడు. ఆ సినిమా రిలీజ్ సందర్భంగా విజయవాడలో ప్రముఖ రాజకీయ నాయకుడు వంగవీటి రంగా గారి హత్య గావింపబడటం, ఆ రోజే నా సినిమా రిలీజ్ కావటం చాలా మైనస్ పాయింట్గానే చెప్పుకోవాలి. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు థియేటర్లన్నీ డ్యామేజ్ చేసి చాలా అరాచకం సృష్టించి మళ్ళా కోలుకోవడానికి దాదాపు 4-5 రోజులు పట్టింది. 4-5 రోజులు బ్రేక్ ఇచ్చిన తర్వాత 23వ తారీఖు రిలీజ్ చేసాం. ఈ డిసెంబర్ 23 రిలీజ్ చేసిన తర్వాత 4-5 రోజులు బ్రేక్ ఇచ్చి మళ్ళీ మొదలు పెడితే సినిమా అప్పటికే ఫస్ట్ డే టాక్ అంతా బాగుందని అన్నారు, మంచి టాక్ వచ్చింది. రిలీజ్ అయిన తర్వాత మళ్ళా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి, 100 రోజులు ఆడింది. నా మొదటి సినిమా బందిపోటు, ద్వితీయ చిత్రం ఉగ్రనేత్రుడు, మూడవ సినిమా పల్నాటి రుద్రయ్య, 3 సినిమాలకు కలిపి చెన్నైలో తాజ్ కోరమండల్ హోటల్లో శతదినోత్సవ వేడుకలు చేశామనేది మీ అందరికీ తెలిసిన విషయం. ఆ చిత్రం నిర్మాణ సందర్భంగా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా మీ అందరికీ తెలియజేయాలి. విజయన్ మాస్టర్ డైరెక్షన్లో కాగడాల ఫైట్, ఏవిఎం స్టూడియోలో ఒక ఫ్లోర్లో సెట్ కాగడాల ఫైట్. ఆ ఫైట్లో పొరపాటున ఒక కాగడా వచ్చి ఫ్లోర్లో అంటుకోవటం, ఫ్లోరు మొత్తం ఫైర్ యాక్సిడెంట్కి గురి కావటం, కెమెరామెన్ కబీర్ లాల్ గారు కెమెరా పట్టుకుని బయటికి పారిపోవటం, యూనిట్ వాళ్ళందరూ లైట్లు తీసుకుని బయటికి పారిపోవటం, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ బయటికి వెళ్ళటంతో ప్రాణ నష్టం లేదు కానీ ఆస్తి నష్టం. ఆ ఫ్లోర్ మొత్తం పైన గడ్డర్స్తో సహా డ్యామేజ్ అయ్యి ఫుల్ డ్యామేజ్ అయింది. నా అదృష్టం ఏమిటంటే అంతకుముందే నేను నిర్మాతగా ఉన్నప్పుడు ఏవిఎం కుమరన్ గారు, షణ్ముఖం గారు నాకు నిర్మాతలుగా, నేను పంపిణీదారుడుగా వారు నిర్మించిన చిత్రాలన్నీ డిస్ట్రిబ్యూట్ చేయటం మూలంగా నా మీద అయితే ఏ పెనాల్టీ వేయలే. ఎందుకంటే ప్రసాద్ గారు మీరు ఏదో చేయాలని చేయలేదు, షూటింగ్లో చిన్న యాక్సిడెంట్ అనుకుంటాం, మాకు ఇన్సూరెన్స్ ఉంది, మీ దగ్గర నుంచి నేనేం క్లెయిమ్ చేయట్లేదని చెప్పి వారి పెద్ద మనసు చాటుకోవటం అనేది ఈ రోజుకి మర్చిపోలేని మరపురాని సంఘటన. అలాగే ఆ చిత్ర నిర్మాణం సందర్భంగా సుమన్ గారికి ఉన్న రిస్ట్రిక్షన్స్ అన్నీ క్లియర్ అయిపోయి త్వరగా బయటకు వస్తారని అనుకుని చేయటం,
మొదటి సినిమాకి రాలేదు, రెండో సినిమాకి వస్తారనుకున్నాం, ఆ సినిమాకి కూడా రాలేదు. కానీ మా కెమెరామెన్ కబీర్ లాల్ ఫిల్టర్లు వాడి ఆ సినిమా ఏదో విదేశాల్లో తీసినట్టో లేకపోతే దేశంలో పలు లొకేషన్స్లో నిర్మించినట్టుగా నిర్మించి ఆ సినిమా పాటల విధంగా ఎంతో గొప్పగా వచ్చి సుమన్ గారి పోర్షన్ అంతా ఏవిఎం స్టూడియోలో 4 పెద్ద సెట్లు వేసాం. ఆ సెట్లో నిర్మించి సుమన్ గారు లేని పోర్షన్స్ అనే బయట స్టూడియోలో నిర్మించి బయట లొకేషన్స్లో నిర్మించి అలా రిలీజ్ చేయటం డిసెంబర్ 23వ తారీఖు 35 సంవత్సరాలు అయింది. ఈ 35 సంవత్సరాల వ్యవధిలో నేను నిర్మాతగా సెటిల్ అవ్వటం, సుమన్ నాకు ఒక తమ్ముడుగా సెటిల్ అవ్వటం అనేది నాకు కలిగిన భాగ్యం అనుకుంటాను. నా యూనిట్ సభ్యులు డైరెక్టర్ బిఎల్వి ప్రసాద్, కెమెరామెన్ కబీర్ లాల్ మరియు మహీధర్, తర్వాత ఎడిటర్స్ మురళీ రామయ్య, ఫైట్ మాస్టర్ విజయన్, డ్యాన్స్ మాస్టర్ శివశంకర్, ఆర్ట్ భాస్కర్ రాజు అండ్ రామచంద్ర సింగ్. అలా నాకంటూ ఒక పర్మనెంట్ యూనిట్ ఉండేది. ఆ యూనిట్తో వర్క్ చేసి ఆ సినిమా విజయవంతమైనందుకు ఆనందిస్తూ నా యూనిట్ సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆదరించిన ప్రేక్షకులకి నా నమస్కారం తెలియజేస్తూ, నా సంస్థ సుమన్కి మరొక్కసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, గొప్ప విషయం ఏంటంటే సుమన్ గారికి డాక్టరేట్ రావటం అనేది ఇప్పుడు ఆయన స్వయం కృషితో సాధించిన విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, సుమన్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, యూనిట్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ప్రసాద్ గారు చెప్పారు కదా, ఈ సినిమా చేసినప్పుడు మనకి ఒక ఫైట్ చేశారు, కాగడాల ఫైట్ ఉంటుంది ఇందులో. ఆ ఫైట్ సన్నివేశం అనేది చాలా ఫైట్ మాస్టర్ విజయన్ గారు కంపోజ్ చేశారు. ఈ ఫైట్ చేయడానికి మన అక్కడ ఏవిఎం స్టూడియోలో ఒక సెట్ వేసి అందులో చేశారు. అయితే కాగడ విసురుతున్నప్పుడు ఒక కాగడ వెళ్ళిపోయి ఆ ఫ్లోర్లో పట్టడం, అది అంటుకుని ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. దాదాపు చాలా నష్టం అయితే వాటిల్లింది. అయితే ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి సరిపోయింది. కానీ మరి ఆ ప్రమాదం అనేది మరి ఆ సినిమాకి అదో ప్రమాదం. తర్వాత సినిమా రిలీజు అదే టైంలో వంగవీటి రంగా హత్య జరిగింది. దాంతో సినిమాకి దాదాపు ఒక 4-5 రోజుల పాటు మరి కలెక్షన్స్ పరంగా అంత ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది అయింది సినిమాకి. నిజంగా రిలీజ్ అయిన టైము ఒక విధంగా చెప్పాలంటే అది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ సినిమా ఆడి మరి ఈ సినిమాని శతదినోత్సవానికి పరుగులు తీయటం అనేది, దీనికి సంబంధించిన శతదినోత్సవ ఉత్సవాన్ని కూడా నిర్వహించారు. చెన్నైలో 3 సినిమాలు కలిపి ఒకేసారి పెట్టుకున్నారు, భారీగా నిర్వహించారు. తర్వాత ఈ సినిమా విషయంలో ఏంటంటే కథాపరంగా చూసుకుంటే ఏంటంటే యాక్షన్ ఓరియంటెడ్ సినిమా. సుమన్ గారు కరాటే ఫైట్లో మీకు ఆయన నిష్ణాతుడని తెలుసు. అలాగే జడ్జి రంగనాథ్ గారు చేశారు. రంగనాథ్ గారి కొడుకుగా రవితేజ అనే పాత్రని సుమన్ గారు చేశారు. అంటే జడ్జి గారికి విలన్ నుంచి ఇబ్బందికర పరిస్థితి వస్తే మరి కొడుకు ఎలా ఆయన సేవ్ చేశాడు అనేది ఒకటిను. తర్వాత అదే హీరో సుమన్ గారు పోలీస్ ఆఫీసర్ అవుతాడు. కథాపరంగా చూసుకుంటే ఏంటంటే కొత్తదనం కథ కాదు, కానీ టేకింగ్ పరంగా ముఖ్యంగా డైరెక్టరు ఇది బిఎల్వి ప్రసాద్ గారు ఈ సినిమా డైరెక్టరు. ఆయన డైరెక్షన్లో వచ్చిన సినిమా. ఆయనకి అంతకుముందు కూడా ఆయన చేశారు ఈ బ్యానర్లో. మరి బిఎల్వి ప్రసాద్ గారు కూడా డైరెక్టర్గా కూడా ఇది మంచి సినిమా అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ సినిమా పాటల్లో కూడా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఖుష్బూ గారు ఇవాళ మనకి లావుగా కనిపిస్తున్నారు, కానీ ఖుష్బూ, రజనీ, మరి రజనీకి తమిళ్లో వేరే పేరు ఉండేది, తెలుగులో ఈ సినిమా ద్వారా కూడా రజనీకి మంచి ఒక బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు. సినిమా హిట్ అయితే ఆటోమేటిక్గా అందరికీ బ్రేక్ వస్తుంది. అలాగే రాజ్కోటి పాటలు కూడా ఒక ప్రత్యేకత ఉంది రాజ్కోటి పాటలకి. ఇందులో ఏంటంటే వేడి ముద్దులో వేగాలు కాగాలు అనే ఒక పాట ఉంది. అది ఎస్పి బాలు గారు జానకి పాడారు పాట. ఆ పాట మ్యూజికల్గా కూడా ఈ సినిమా హిట్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయిందంటే అందులో సంగీతానికి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. ముఖ్యంగా రాజ్కోటి పాటలు దీంట్లో ఆయన బాణీలు అనేవి ఒక పెద్ద ఎస్సెట్ అని చెప్పాలి. అలాగే అమ్మమ్మమ్మమ్మో ఎట్టమ్మో అనే ఒక పాట ఉంది. అది బాలు గారు జానకి పాడిన పాటే. ఆ పాట కూడా పెద్ద హిట్. అలాగే ఒక తల్లికి తల వంచాడు అంటూ బాలు పాడే పాట ఒకటి ఉంది. అది కూడా మంచి హిట్ సాంగ్. ఇంకా చెప్పాలంటే సంధిగాలి వీచినాక అనే నాగూర్ బాబు చిత్ర పాడిన పాట, అది ఒక హిట్ సాంగ్ అని చెప్పొచ్చు. అలాగే కౌగిట్లో మనిద్దరం కావాలి ఒక్కరం వంటి పాట, అది బాలు గారు జానకి పాడారు. ఎక్కువగా జానకి గారితోనే మరి పాటలు పాడారు. మరి రాజ్కోటి గారు దీనికి మ్యూజిక్, ఆ పాటల పరంగా కూడా సినిమా హిట్. అలాగే ఫైట్స్ పరంగా కూడా మనకి ఇంత చెప్పావు, సుమన్ గారు అంటేనే యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని. అలాగే ఇంకొకటి ఏంటంటే ఫైట్ మాస్టర్ విజయన్ గారు, కబీర్ లాల్, కెమెరామెన్ కబీర్ లాల్ గురించి చెప్పాలి. సుమన్ గారు కేసులో ఇరుక్కున్నప్పుడు కొంత షూటింగ్ కొంత అంతరాయం కలిగినప్పుడు విదేశాల్లో షూట్ చేయాల్సిన ఫీలింగ్ కలగాలంటే కొంత ఫిల్టర్లు వేసి
కొంత షూట్ చేశారట. అది కెమెరామెన్ ప్రత్యేకత అని చెప్పాలి. సుమన్ గారు అప్పుడు ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఈ సినిమాని మరి ఆగకూడదు కాబట్టి కొంత లోటుపాట్లు కవర్ చేసుకుంటూ ఎట్టగొట్ట సినిమాని కంప్లీట్ చేశారు. సినిమా చెప్పాం కదా, సినిమా తీయగానే కాదు, అది సినిమా రిలీజ్ అవ్వటము, సినిమా మేకింగ్ పరంగా కష్టాలు, రిలీజ్ అయ్యేటప్పుడు కష్టాలు, ఆ తర్వాత సక్సెస్ అయినప్పుడు వచ్చే ఆనందం వేరు. అలాంటి ఆనందాన్ని కూడా కటకట ప్రసాద్ గారు ఇవాళ మనతో పంచుకున్నారు. థ్యాంక్ యూ.